గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఆదికవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలోని 18వ సర్గ. సదదర్శాసనే రామో నిషణ్ణం పితరం శుభే కైకేయీ సహితం దీనం ముఖేన పరిశుష్యత. సపితుశ్చరణో పూర్వమభివాద్య వినీతవత్ తతో నవవందే చరణో కైకేయ్యాసు సమాహితః. రామేత్యుక్త్వా చ వచనం బాష్పపర్యాకులేక్షణః ససాక నృపతిర్దీనో నేక్షితుం నాభిభాషితుం. రామచంద్రుడు తన స్నేహితులని అందరినీ కూడా ముందు ఒక కక్ష వద్ద వదిలేసి అక్కడి నుంచి తన తండ్రి గారైన దశరథుడి అంతఃపురంలోకి చేరుకున్నారు. తండ్రిని చూడాలి, కైకేయి సహితుడైన తండ్రిని చూడాలి, ఆయన పిలిచినట్టుగా తను వచ్చాడు, తనను తండ్రి చూడాలి, తన తండ్రిని చూడాలి అన్న ఇష్టంతో అక్కడికి వెళ్ళి చూసేసరికి దశరథ మహారాజు ఇంతకు ముందు ఏనాడూ ఎరుగని విపత్తు అలా వచ్చి మీద పడడంతో అనుపమ శోకకర్షితుని హర్షవిహీనుని నష్టచేతనున్ ఘనతర దీర్ఘ నిశ్వసను గష్టదశావసురాహు పీడితార్కుని గతి క్షోభితాంబునిధి కోపునదబ్బరలాడినట్టి సన్ముని వలెనున్నవానిగని తొట్రిలు పాటున దానునట్టులై. తండ్రిని చూడగానే వినమ్రుడై మొదట ఆయన పాదాలకైతే నమస్కరించాడు. ఆ తర్వాత సావధానుడై తల్లి కైకేయి పాదాలకు నమస్కరించాడు. కానీ అప్పటి వరకు ఎరుగని విపత్తు మీద పడ్డ దశరథ మహారాజు విపరీతమైన అసమానమైన శోకంతో బాధించబడి సంతోషం అనేది లేకుండా గుండె చెదిరి నిట్టూర్పులు విడుస్తున్నాడు. కష్టదశకు గురయ్యి రాహుముఖాన పడిన సూర్యుల్లాగా, పెద్ద గాలికి కలవరపడిన సముద్రంలాగా, అసత్యం పలికిన మునిలాగా ఉన్న తండ్రి, ఆ తండ్రిని చూడగా ఆ తండ్రి దీనుడయ్యి దశరథుడి నోట రామ అన్న మాట వినిపించగానే, తన మాట తనకు వినిపించగానే నయనాలు అశ్రుపూరితాలయ్యాయి. ఆ తర్వాత గొంతు పెగల్లేదు, కళ్ళెత్తి చూడలేకపోయాడు. తదపూర్వం నరపతే దృష్ట్వా రూపం భయావహం రామోపి భయమాపన్నః సదా స్పృష్టేవ పన్నగం ఇంద్రియైరః ప్రహృష్టైస్థం శోకసంతాపకర్షితం నిశ్వసంతం మహారాజం వ్యథితాకులచేతసం ఊర్మిమాలినమక్షోభ్యం క్షుభ్యంతమివ సాగరం ఉపప్లుతమివాదిత్యం ఉక్తానృతం ఋషిం యథా. ఆడి తప్పిన మాట ఆడిన ఋషీశ్వరులాగా శోక పరితాపంతో ఎత్తైన తరంగాలతో క్షోభిస్తున్న సాగరంలాగా, రాహుగ్రస్తుడైన సూర్యుడిలాగా ఇంద్రియాలన్నీ కూడా కృషించిపోయి అసలు ఎలాంటి మహారాజు ఎలాగో చూడగానే భయం కలిగించేలాగా ఉన్న ఆ రూపం, దశరథుడి రూపం చూసి ఎంతో స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అచింత్యకల్పం హి పితుః దశోకముపధారయన్ బభూవ సంరబ్ధతరః సముద్ర ఇవ పర్వణి. అసలు ఏమైంది నాన్నకు, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అన్నది ఊహకు కూడా అందక ఆ దశరథుని శోకస్థితికి విచారపడ్డాడు. పర్వకాలంలో పొంగుతున్న సముద్రంలాగా శ్రీరాముడిలో కలవరం ఆకాశాన్నంటింది. చింతయామాస చ తదా రామః పితృహితే రతః కిం స్విదద్యైవ నృపతిః న మాం ప్రత్యభినందతి. అన్యదా మాం పితా దృష్ట్వా కుపితోపి ప్రసీదతి
తస్య మామద్య సంప్రేక్ష కిమాయాసః ప్రవర్తతే. రామచంద్రుడు తండ్రి హితాన్నే ఎప్పుడూ కోరుకునేవాడు. అలాంటివాడు ఏమిటిది, ఏమైంది, నన్ను మామూలుగా చూసినప్పుడు అప్పటికి కోపంతో ఉన్నా కూడా క్షణంలో సంతోషపడేవాడు. అలాంటిది నన్ను చూసి మానసిక క్షోభకు గురవుతున్నాడేమిటి నా తండ్రి మహారాజు, ఏమైంది ఈయనకు? రాత్రి బాగానే ఉన్నాడు కదా, ఇంతలోనే ఇంత మార్పు ఎందుకు గురయ్యాడు, ఏమిటి ఈయన బాధ అంటూ సదీన ఇవ శోకార్తో విషణ్ణవదనద్యుతిః కైకేయీం అభివాద్యైవ రామో వచనమబ్రవీత్. ఏం చేయడానికి అర్థం చేసుకోవడానికి పాలుపోక దీనుడైపోయి శోకంతో ముఖకాంతి తరిగిపోయింది రామచంద్రుడిది. వెంటనే కైకేయి మాతకు నమస్కరించి కశ్చిన్మయా నాపరాద్ధం ఆజ్ఞానాద్యేన మే పితా కుపితస్తన్మమాచక్ష్వ త్వం చైవైనం ప్రసాదయ అప్రసన్నమనః కిన్ను సదా మాం ప్రతివత్సలః వివర్ణవదనో దీనో నహి మామభిలాషతే. అమ్మా, ఏమిటి నాన్నగారు కోపంగా ఉన్నట్టున్నారు? పొరపాటేమైనా నా వల్ల జరిగిందా? అపరాధం ఏమైనా జరిగిందా? దయతో చెప్పమ్మా, నువ్వే ఆయన్ని ప్రసన్నుడి గావించుము. నా మీద ఎప్పుడూ వాత్సల్యం కురిపించే నా తండ్రి ఎందుకు ఇలా ఉన్నారు? అప్రసన్నంగా దీనమైన ముఖంతో ఉన్నారు. శారీరో మానసో వాపి కచ్చిదేనం న బాధతే సంతాపో వాభితాపో వా దుర్లభం హి సదా సుఖం. కశ్చిన్న కించిద్ భరతే కుమారే ప్రియదర్శనే శత్రుఘ్నే వా మహాసత్వే మాతॄణాం వా మమాశుభం. అతోషయన్మహారాజం అకుర్వన్ వా పితుర్వచః ముహూర్తమపి నిశ్చేయం జీవితం కుపితే నృపే. నాతో కనీసం మాట్లాడని కూడా మాట్లాడట్లేదమ్మా. ఇలా ఉండడానికి కారణం ఏమిటి? శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆయనకి ఏమన్నా బాధ కలుగుతుందా? మనోబాధ వ్యాధులకు లోనైన వారికి సుఖం ఉండదు కదా. చూడముచ్చటగా ఉండే చిన్నారి భరతుడికి, శక్తిశాలైన చిట్టి తమ్ముడు శత్రుఘ్నునికి కానీ, పూజ్యురాలైన మాతృమూర్తుల్లో ఏ ఒక్కరికైనా ఎలాంటి కష్టమైనా కలిగిందా? నేను మహారాజుకు అసంతృష్టి కలిగించడం వల్ల, ఆయన మాటను జవదాడడం వల్ల కానీ ఆయనకు బాధ కలిగినట్లయితే అసలు ఒక్క క్షణం కూడా నేను బ్రతుకుండడం వ్యర్థం కదా అమ్మ. యతో మూలం నరః పశ్యేత్ ప్రాదుర్భావమిహాత్మనః కథం తస్మిన్న వర్తేత ప్రత్యక్షే సతి దైవతే. జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవమే. అలాంటప్పుడు ఆయన సజీవుడై ఉండగా ఆయనకు అనుకూలంగా ప్రవర్తించడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం కదా తల్లి. కశ్చిత్తే పరుషం కించిత్ అభిమానాత్ పితా మమ ఉక్తో భవత్యా కోపేన యత్రాస్య లులితం మనః ఏతదాచక్ష్వ మే దేవి తత్వేన పరిపృచ్ఛతః కిం నిమిత్త పూర్వోయం వికారో మనుజాధిపే. అమ్మా, ఏమిటి నీవు అభిమానంతో కానీ కోపంతో కానీ పరుషంగా మాట్లాడి మా తండ్రి మనసును గాయపరిచావా? అసలు ఏమిటిది? ఎప్పుడూ చూడని ఈ మార్పు, ఈ దైన్యం, ఈ నీరసం, ఈ నిర్వేదం అర్థం కావడం లేదు. మహారాజులో కలగడానికి కారణం ఏమిటో వేదనతో అడుగుతున్నాను తల్లి, వాస్తవం ఏమిటో చెప్పు అంటూ మహాత్ముడైన శ్రీరాముడు అర్థించగా, ఏవ ముక్త్వా తు కైకేయీ రాఘవేణ మహాత్మనా ఉవాచీదం సునిర్లజ్జా దృష్టమాత్మహితం వచః. రాముడిలా అర్థిస్తూ ఉంటే తన తప్పును కప్పిపుచ్చుకొని కైక తన కోరికను అనుకూలంగా పూర్తిగా రాముడితోటి ఇలా అంటోంది, తనకు అనుకూలంగా ఇలా అంటోంది.
न राजा कुपितो राम व्यसनं नास्य किंचन किंचिन्मनोगतं त्वस्य त्वद्भयान्नाभिलाषते. రామ, మహారాజుకు కోపమేం లేదయ్యా, మానసికమైన శారీరకమైన బాధ కూడా లేదు. ఆయన మనస్సులో ఒక కోరిక ఉంది, నువ్వేమంటావో అని దాన్ని చెప్పడానికి జంకుతున్నారు అంతే. ప్రియం త్వామప్రియం వక్తుం వాణీ నాస్యోపవర్తతే తదవశ్యం త్వయా కార్యం యదనేనాశ్రుతం మమ ఏష మహ్యం వరం దత్వా పురా మామభిపూజ్య చ సపశ్చాత్తప్యతే రాజా యథాన్యః ప్రకృతస్తథా అతిసృజ్య దదానీతి వరం మమ విశాంపతిః స నిరర్థం గతజలే సేతుం బంధుతుమిచ్చతి. రామ, నీవు మహారాజుకి ఎంతో ప్రియమైన వాడవు. అలాంటి నీతోటి కొంచెం అప్రియంగా మాట్లాడాలి అంటే ఆయనకి నోరు రావడం లేదు. ఒకప్పుడు ప్రతిజ్ఞాపూర్వకంగా ఆయన నాకు ఒక వరం ఇచ్చున్నారు, నాకు ఒక మాట ఇచ్చున్నాడు. ఆ పని నీ వల్లనే సాధ్యం. అయితే ఆ విషయంలో నాకు వరం ఇచ్చాను అన్న విషయంలో పామరుడిలాగా పశ్చాత్తాపడుతున్నారు. ప్రమాణపూర్వకంగా నాకు ఇచ్చిన వరాన్ని పరిహరించడానికి వ్యర్థంగా ప్రయత్నిస్తున్నాడు. గతజల సేతుబంధనంలాగా నీరు కారిపోయిన తర్వాత చెరువుకు అడ్డుకట్ట వేయడం వృధా కదా. మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలి, కానీ వెనక్కి వెళ్తారా? ధర్మమూలమిదం రామ విదితం తసతామపి తత్సత్యం న త్యజేద్రాజా కుపితః త్వత్కృతే యథా యది తద్వక్ష్యతే రాజా శుభం వా యది వా శుభం కరిష్యసి తతః సర్వం ఆఖ్యాస్యామి పునస్త్వహం. రామ, ఈ జగత్తంతా జగత్తు మొత్తానికి కూడా సత్యపాలన ధర్మమే మూలం. ఇది పెద్దలందరూ ఆమోదించిన తెలుసుకున్న విషయమే కదా. అయితే మహారాజు నీ ప్రయోజనం కోసము ఆ సత్యధర్మ రూపాన్ని కూడా ఉల్లంఘించాలి అని నా మీద కోప్పడుతున్నారు. ఆయన ఆ ధర్మాన్ని పాటించేట్టు నువ్వే చూడాలి. ఆ చెప్పదలుచుకున్న విషయము శుభం కానీ అశుభం కానీ దాన్ని నేను తప్పకుండా పాటిస్తాను అని నువ్వు కనుక మాట ఇస్తే ఆ విషయాన్ని పూర్తిగా నేను నీకు వివరిస్తాను అని అంటోంది కైకేయి. యది త్వభిహితం రాజ్ఞా త్వయి తన్న విపత్శ్రుతే తతో అహమభిదాస్యామి నహ్యేషత్వయి వక్ష్యతి. ఏతత్తు వచనం శ్రుత్వా కైకేయీ సముదాహృతం ఉవాచ వ్యథితో రామః తాం దేవీం నృపసన్నిధౌ. రాజు మనసులోని మాట, అంటే నాకు ఇచ్చిన మాట నీకు పాటించడానికి సరైంది అని అనిపిస్తే, సిద్ధంగా ఉంటే అప్పుడు దాని గురించి నీకు చెప్తాను. అప్పుడు అంతేకాని ఆయన నీతో స్వయంగా చెప్పలేడు ఆ విషయాన్ని అని కైకేయి తన మీద నమ్మకం లేకుండా పలుకుతున్న మాటలు రాముడికి చాలా బాధ కలిగించాయి. చాలా తెలివిగా మాట్లాడుతోంది కైకేయి. రాముడు పితృభక్తి పరాయణుడని, ధర్మ మార్గం నుంచి ఎట్లాంటి పరిస్థితుల్లో పక్కకు వెళ్ళడని ఆవిడకి తెలుసు. అయినా కూడా ఒక మాట, రఘువంశీయులు వాక్యబద్ధులు కాబట్టి మరొక్కసారి ఎటు నుంచి ఎటుపోయినా మాట తీసేసుకుంటే పని అయిపోతుంది, ఖచ్చితంగా తన పని నెరవేరుతుంది అని తెలుసు. రాజనీతిజ్ఞురాలు, తను కావాలనుకుంది చేయగలిగిన తెలివితేటలున్న వనిత, మామూలు స్త్రీ ఏం కాదు. మొత్తానికి రాముడి దగ్గర నుంచి కూడా వచనం తీసుకునే పనిలో ఉంది, అసలు విషయం ఏమిటో చెప్పకుండా. అహో దిగ్నారస్తే దేవి వక్తుం మాం ఈదృశం వచః అహం హి వచనాద్రాజ్ఞః పతేయమపి పావకే భక్తయేయం విషం తీక్ష్ణం మజ్జేయమపి చార్ణవే నియుక్తో గురుణా పిత్రా
నృపేణ చ హితేన చ తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభిభాషతే. దేవి, నువ్వు నాతో ఇలాంటి మాటలు అసలు మాట్లాడవచ్చా? ఇలా పలకడం నాకు సిగ్గుచేటు తల్లి, నువ్వు ఇలా మాట్లాడడం. రాజాజ్ఞ అయితే అగ్నిలో అయినా దూకుతాను. నా తండ్రి నాకు గురువు, పాలకుడు, హితుడు, సర్వం నా తండ్రే. ఆయన ఆదేశిస్తే తీవ్రమైన విషాన్ని సైతం తాగుతాను. అగాధమైన సముద్రంలో పడిపోమన్నా పడిపోతాను. దేవి, రాజుగారి కోరిక ఏమిటో తెలుపు, దాన్ని తప్పక ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రామో ద్విర్నాభిభాషతే, 2 మాటలు మాట్లాడాడు. రాముడు ఆడిన మాట తప్పడు. తమార్జవ సమాయుక్తం అనార్యా సత్యవాదినం ఉవాచ రామం కైకేయీ వచనం భృసదారుణం. సదా రుజువర్తన కలిగినవాడు, సత్యానికే కట్టుబడి ఉండేవాడు అయిన రామునితోటి దేవతల మాయకు లోబడి అధర్మపరురాలిగా వర్తిస్తున్న కైకేయి, ఆ సమయంలో అలా ఉన్న కైకేయి అత్యంత పరుషమైన వచనాలను ఇలా చెప్తోంది. రాముడితోటి ఇలా మాట్లాడుతోంది. పురా దైవాసురే యుద్ధే పిత్రా తే మమ రాఘవ రక్షితేన వరౌ దత్తో సశల్యేన మహారణే తత్ర మే యాచితో రాజ్య భరతస్యాభిషేచనం గమనం దండకారణ్యే తవ చాద్యైవ రాఘవ. రఘురామ, పూర్వము దేవాసురులకు యుద్ధం జరిగిన మహాసంగ్రామంలో మీ నాన్న ఈ మహారాజు పాల్గొన్నప్పుడు రాక్షసుల బాణాలు గుచ్చుకొని తండ్రి మూర్ఛితుడయ్యాడు. ఆ సమయంలో నేను ఆయన్ను జాగ్రత్తగా కాపాడాను. అప్పుడైన ప్రసన్నుడై ధనుర్బాణాల సాక్షిగా నాకు 2 వరాలు ఇచ్చాడు. అవి ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. రాఘవ, భరతుడు పట్టాభిషిక్తుడవ్వడం మొదటి వరం. నేడే నీవు దండకారణ్యానికి వెళ్ళడం అనేది 2వ వరం. ఇప్పుడు ఇది నేను అడిగాను. యది సత్య ప్రతిజ్ఞం త్వం పితరం కర్తుమిచ్చసి ఆత్మానం చ నరశ్రేష్ఠ మమ వాక్యమిదం శృణు సన్నిదేశే పితుస్తిష్ట యథా అనేన ప్రతిశ్రుతం త్వయారణ్యం ప్రవేష్టవ్యం 9 వర్షాణి 5 చ భరతశ్చాభిషిచ్యేత యతేదభిషేచనం త్వదర్థే విహితం రాజ్ఞా తేన సర్వేణ రాఘవ 7 చ వర్షాణి దండకారణ్యమాశ్రితః అభిషేకమిమం త్యక్త్వా జటాచీరధరో వస. నిజానికి కైకేయికి రాముడి గురించి చాలా బాగా తెలుసు. రాముడు కొంతమంది పెద్దలు చెప్తారు, నిజానికి దశరథుడిది పుత్ర వ్యామోహం, కానీ కైకమ్మకు తెలుసు రాముడు పరంధాముడని. చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వర్తించడానికి భూమి మీద అవతరించిన పరంధాముడని ఆ తల్లికి తెలుసు. అందుకే ఆయన యజ్ఞంలో తాను మొట్టమొదటి సమిధ అయింది అని చెప్పేసి. నిజానికి రాముడు గురించి తెలుసు కాబట్టే ఆమె వాడుతున్న మాటలు కూడా అలా ఉన్నాయి. నరశ్రేష్ఠ అంటూ సంబోధిస్తోంది. మనుషులలో శ్రేష్ఠుడు రాముడు. నువ్వు నరశ్రేష్ఠ, మీ తండ్రి చేసిన సత్యప్రతిజ్ఞ నువ్వు నిలబెట్టాలనుకుంటే, నువ్వు ఆడి తప్పని వాడవైతే నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా విను. రాఘవ ఆయనకు గుర్తు చేస్తోంది, నువ్వు రఘువంశీయుడివి, మాట గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా అరణ్యానికి వెళ్ళడం తప్ప మరొక మార్గం లేని విధంగా ఉచ్చు బిగించేలా మాట్లాడుతోంది. మీ తండ్రి ఆజ్ఞకు కట్టుబడి ఉండు. ఆయన నాకిచ్చిన వరం ప్రకారం, చేసిన ప్రతిజ్ఞ ప్రకారం 14 సంవత్సరాల కాలం వనవాసం చేయి. రాజుగా నీ పట్టాభిషేకం కోసం ఏమేమైతే సంభారాలు ఆయన సమకూర్చారో వాటితోటే భరతుడికి పట్టాభిషేకం జరగాలి. అలాగే నువ్వు ఇప్పుడు ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని త్యజించి జటలు వల్కలాలు ధరించి 14 సంవత్సరాల కాలం పాటు దండకారణ్యానికి వెళ్ళు.
భరతః కోశలపురే ప్రశాస్తు వసుధామిమాం నానారత్నసమాకీర్ణాం సవాజిరథకుంజరాం. చతురంగ బలాల చేత సురక్షితంగా చూడబడుతున్న ఈ కోసల రాజ్యం, వివిధ రత్న సంపదలతో విలసిల్లే ఈ కోసల రాజ్యాన్ని భరతుడు పరిపాలిస్తాడు. ఏతేన త్వాం నరేంద్రోయం కారుణ్యేన సమాప్లుతః శోక సంక్లిష్టవదనో న శక్నోతి నిరీక్షితుం. ఈ 2 వరాలు నాకు ఇచ్చిన కారణంగా ఆ మహారాజు నీ మీద ప్రేమాతిశయంతో నువ్వు దూరం అవుతావు అని ఈ ఆలోచనతోటి నిన్ను చూడలేకపోతున్నాడు. నీ తండ్రి గురించి నీకు తెలుసు కదా, నువ్వంటే ఎంత ప్రేమను నీకు తెలుసు కదా. ఇప్పుడు ఇది చూడలేకపోతున్నాడు, చెప్పలేకపోతున్నాడు, అందుకే ఇబ్బంది పడుతున్నాడు. వాడిపోయిన ముఖంతో నీ వైపు చూడలేకపోతున్నాడు. ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన సత్యేన మహతా రామ తారయస్వ నరేశ్వరం. నీ తండ్రి అయితే నీ ముఖం వైపు చూడలేకపోతున్నాడు, కానీ రఘునందన ఈ మహారాజు యొక్క మాటను నువ్వు నిలబెట్టు. సత్యవత ప్రభావంతో నీ సత్యవత ప్రభావంతో నీ తండ్రిని అసత్య దోషం పాలవ్వకుండా కాపాడి తరింపజేయి అంటూ చెప్తోంది కైకేయి. ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం నచైవ రామః ప్రనివేశ శోకం ప్రవివధ్యే చాపి మహానుభావో రాజా తు పుత్రవ్యసనాభితప్తః. ఇలా కైకేయి ఇంత పరుషవచనాలు పలుకుతున్నా కూడా శ్రీరాముడు మాత్రం మాత్రం శోకానికి లోను కాలేదు. ఆయన ముఖకాంతి ఏమాత్రం తగ్గలేదు. ఎలాంటి వికారానికి లోను కాకుండా నిశ్చలంగా ఉన్న శ్రీరాముణ్ణి చూసి మహానుభావుడైన మహారాజు, నా పుత్రుడు ఇంత గొప్పవాడు, నిజానికి సుఖమాపతితవ్యం పతితం సేవ్యం దుఃఖమాపతితం తథా చక్రవత్ పరివర్తంతే దుఃఖాని సుఖాని చ. రాముడు వేదాంగాలను ఔపోసన పట్టినవాడు, సాక్షాత్తు పరంధాముడు. ఆయనకు తెలియని నీతి ఉందా? సుఖం దుఃఖం ఒకదాని తర్వాత ఒకటి చక్రం తిరిగినట్లుగా తిరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అది తన తండ్రిని కాపాడుకోవాలి అని తప్ప తనకు కష్టం కలుగుతోంది అన్న ధ్యాసే లేదు ఆయనకు. అందువల్ల ఎలాంటి శోకానికి కూడా లోను కాలేదు, ఎలాంటి కష్టానికి కూడా తాను వెనకాడడం లేదు. అది చూసి ఇంకా బాధైంది దశరథుడికి. ఇలాంటి పుత్రుడికి తండ్రినందుకు నేను సంతోషపడాలా, గర్వపడాలా, ఆనందపడాలా, లేకపోతే నా వల్ల నా చిన్ని తండ్రికి ఇంత కష్టం కలగబోతోంది అని చెప్పి బాధపడాలా అని ఇంకా శోకపరితప్తుడై కుమిలిపోసాగాడు ఆ మహారాజు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 18 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండంలో 18వ సర్గ సంపూర్ణం.